ఏంటి మంచి హడావిడి చేసేస్తున్నాం అని అనుకుంటున్నారా? అవునండి, కరెక్టే. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా, ఎందుకంటే తమ్మునేళ్ళు చూస్తారు కదా. మా పాప బర్త్డే అండి, ఫస్ట్ బర్త్డే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలో మీకు మా పాప బర్త్డే మేము ఎలా చేసుకున్నామో, ఫస్ట్ బర్త్డే అయినా సరే గ్రాండ్గా చేయలేకపోయామండి. ఎందుకు ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. చూడండి, కూరగాయలు అయితే కోస్తున్నారనమాట. ఎవరు? మా అమ్మను సింధు అనమాట. వాళ్ళిద్దరినే పిలిచాను. వాళ్ళిద్దరినే పిలవడం అంటే మేము బర్త్డే గ్రాండ్గా అయితే చేయట్లేదు, తక్కువ బడ్జెట్తో, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్తో చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏం బాగోక అలా చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అన్నిసార్లు ఒకేలా ఉండదండి లైఫ్. ఒకసారి ఒకలా ఉంటే ఒకసారి ఒకలాగా, ఒకసారి హ్యాపీగా ఉంటే ఒకసారి సాడ్గా ఉంటుంది. ఇక ఫైనల్లీ మా వాళ్ళు అయితే పలావ్లోకి, చికెన్లోకి, సాంబార్ ఇవి పెట్టడానికైతే రెడీ అయిపోయారు. మేమైతే వంటల్లో బిజీ అయిపోయాము. వీళ్ళైతే సింధు, సూర్య, భవాని వీళ్ళైతే ఇంకా డెకరేషన్ చేయడానికైతే రెడీ అయిపోతున్నారు. స్టేజ్ చేసి పెద్ద ఆడంబరంగా అయితే నేను చేయలేదండి బర్త్డే. నా పరిస్థితి బాగోక, మా ఇంట్లో పరిస్థితి బాగోక మేమైతే ఇలా చేసుకుంటున్నాం. అదిగోండి చూసారా, అదైతే శారీ నేను మీషోలో తీసుకున్నాను. అది ఇలా ఈ రోజున ఇలా ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు. భవానీ చూసారా, భవానీ కూడా భవానీ, సూర్య వీళ్ళే డెకరేషన్ చేసేది అనమాట. నేనైతే వంటల కాడ ఉన్నానండి. వంటల దగ్గర మన ప్రోగ్రాం ఏం పెద్ద ఏం కూడా హడావిడి చేయలేదు. రైసు, సాంబారు, చికెను, పలావ్ ఇవేనండి మేము పెట్టుకున్నది. ఇంట్లో వాళ్ళకి మాత్రమే మేము చేసుకున్నాం అనమాట బర్త్డే సెలబ్రేషను. ఇంకా ఎవరికి చెప్పుకోలేదు. అందుకే వీళ్ళేమి ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటే నేను మాత్రం ఇదిగోండి పాకలో ఉన్నాను. అలానే చూసుకుంటూ విడదీసేవాళ్ళు ఎవరో అంత ఖాళీగా లేరు. నేను మాత్రమే చూసుకుంటూ తీసుకుంటున్నాను అనమాట. పాపనేమో మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ అన్నం తినిపిస్తుంది. వీడియో అయితే కొంచెం నేను తీసాను, కొంచెం మేము భవానీకి ఇచ్చాను, భవానీని తీయమని. మరి ఎలా తీసింది ఏంటో ఇప్పుడే చూస్తున్నాను నేను వీడియో, ఎందుకంటే ఈరోజు పోస్ట్ చేయాలి కాబట్టి. బర్త్డే బేబీ అయితే ఇక్కడ ఫైనల్లీ ఇలా అయితే రెడీ చేసాము. బెలూన్స్ అలాగే హ్యాపీ బర్త్డే అని రాసి ఇలా రెడీ చేసాము. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ప్రేయర్ చేయించి కేక్ కట్ చేయించేసామండి. పాపకి ఇంకా డ్రెస్ వేయలేదు, ఏడుస్తుందని. నిద్ర లేచిందనమాట. అందుకే ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా అవ్వలేదు, వాళ్ళు పెడుతున్నారనమాట. ఎప్పుడు జీవితం ఒకేలాగా నిజంగా నేను బర్త్డే కేక్ అయితే ఇదిగోండి ఇలా ఉంది. బర్త్డే సెలబ్రేషన్ నేను చాలా బాగా చేద్దాం అనుకున్నానండి. అసలు అందరినీ పిలుచుకుందామని అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, అదృష్టం లేదు అంతే. ఈ జీవితానికి ఇంతే. ఇంకా నెక్స్ట్ బర్త్డే అన్నా సరే బాగా చేసుకోవాలి. మా పాప కేక్ అయితే ఇలా ఉందన్నమాట. తన ఫోటో అయితే వచ్చింది ఫ్రంట్, అలా చేయించారనమాట. ఏదో అంటారు చూడండి, సోకులు ఒకరైతే సొమ్ములు ఒకరు అన్నట్టు ఈ ఓవర్ యాక్షన్ చేస్తుంది చూసారా ఈ పిల్ల. వీడియో తీయని ఇస్తే ఇది మాత్రం చూసారా బర్త్డే అనేది ఎలా చూపిస్తుంది అనమాట, ఎలా రెడీ అవుతున్నారు ఏంటని. సర్లే ఇంకా ఫోన్ దాని చేతిలో ఉంది కదా, అది అలా తీస్తుంది, తప్పదు. ఇంకా మా వాళ్ళైతే ఫైనల్లీ అన్నయ్య వాళ్ళు, అన్నయ్య, వదిన, అలాగే సూర్య, నాకు సంబంధించిన వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు. మా ఆయనకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారనమాట. మా బావగారు, మేమందరం అనమాట. మా అత్తగారు, మా మావయ్య, యువాన్షు, మా బావగారు, మేము మొత్తం. కేక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా పాపది, మా పాప పిక్ అయితే పెట్టేసి కేక్ అలా రెడీ చేశారనమాట. తీసుకొచ్చాడు, సూర్యనే తీసుకొచ్చాడు కేక్ కూడా. మరి ఎలా చేస్తారని అనుకోకుండా ఫస్ట్ బర్త్డే కూడా మా పరిస్థితులు అలా ఉన్నాయి అనమాట. ప్రజెంట్ సిచ్యువేషన్లో అన్నీ ఒకేలా జరిగిపోవాలంటే జరిగిపోవు కదా. ఈ టైంలో కూడా అప్పులు చేసి చేయాలంటే కష్టమే. ఇంకేదైనా ఉంటే సెకండ్ బర్త్డేకి చూసుకోవాలి, మా అదృష్టం బాగుంటే. ఇదిగోండి మా పాప అయితే రెడీ అయిపోయింది ఫ్రాక్ వేసుకుని. చాలా స్టైల్ చేసింది మా పాప. ఆ ఫ్రాక్ వేసానని అస్సలు అమ్మో ఎంత ఏడిపోయి వచ్చిందో. నేను మాత్రం అటు. సో ఫైనల్లీ కేక్ కట్ చేయడానికి అయితే మేము వచ్చేసాము. చూసారు కదా, ఇది
మా ఫ్యామిలీ. అండ్ చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చారనమాట. చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచాము, వాళ్ళు వచ్చారు. ఇక ఆవిడైతే ప్రేయర్ చేసింది. అదిగోండి, ఇదే నా చిన్ని ఫ్యామిలీ. మా బావగారు, బాబు, మా ఆయన, నేను, మా అత్తగారు, మా మామగారు. చూసారు కదా, మా పాప కేక్ ఎప్పుడు పోతారో నాకు పెడతారని చూస్తుందనమాట. అంత హడావిడిగా ఉంది. నా చిన్న తల్లి, నా బంగారు తల్లి, అది నా కూతురు. వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. వాయిస్ ఓవర్ పక్క నుంచి పాప నిద్రపించుకుని పనులన్నీ చేసుకుని అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా అత్తగారు పాపం యూనిఫామ్ కూడా తీయలేదు, అలానే వచ్చేసింది. ఓ పక్క నుంచి వాళ్ళకి సెలవు ఉండదు కదండి, అందుకే అంత ఇబ్బంది. అసలు మొహంలో అయితే కళ్ళలేదు, ఎందుకంటే అప్పటి వరకు వంటలు చేసి మాడిపోయి ఉన్నాను నేనైతే. మసాలా దోశలాగా అలా ఉందన్నమాట. సో అది వెలిగించడానికి నాన్న తిప్పలాడుతున్నారు మా వాళ్ళు, ఎందుకంటే అగ్గిపెట్టలేదు అనమాట. అగ్గిపెట్టు కోసం అటు ఇటు తిరుగుతున్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అందులో పొడి ఉందా అంటే ఎలాంటదంట ప్రార్థన చేసి చూసేలా తర్వాత అందులో పొడి ఉందా అసలు అమ్మా దాని బాగా అయిపోయింది అని స్ప్రే తెలదా నువ్వు ప్రార్థన చేసినా హ్యాపీ బర్త్డే చిన్న చిన్న కూతురు అరగదు మళ్ళీ అదే అందరూ పెట్టండి క్రీమ్ పెట్టకుండా మీరు వెళ్ళండి వదినా, మీరు అన్నీ పెట్టండి. అన్ని చూడు పెన్నాను వచ్చేసాడేటి. చూసారు కదా, ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆవిడైతే ప్రే చేసింది. ఇంకా పిల్లకైతే కేక్ తినిపించేసాము. మా అత్తగారు ఏంటి, మా మామగారు ఏంటి, మా బావగారు, మొత్తం అందరం మేమందరం కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాము. మేమైతే ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అసలు సింధు క్రీమ్ పెట్టుకో. నేనేం చేతలేదు. ఇది అది అదే కేక్ తోటి బొమ్మలు తయారు చేశారా? మరి పోసేయాలి పిల్లలు, ఇప్పుడు పోసేయాలి. పండు తల్లి పీసులు సమానంగా వచ్చేటట్టు కొయ్యి చాలు. ఏయ్ సింధు ఫస్ట్ బార్కి వెళ్ళిపోవాలి సింధు, తర్వాత పోసి ఆడికి ఇచ్చేస్తే చూరు ప్యాకెట్ పట్టుకుపోనా. సింధు వాళ్ళకి సెపరేట్గా కొయ్యి, అర్థమైందా? ముక్కను చూరు ప్యాకెట్ మొక్క వదిలిపోను. ఇది చేసింది మళ్ళీ పీసులకి మొత్తం ముద్దట్టుకోమ్మ అది పెడతాం అనుకుంటుంది. ఈ పీస్ మాత్రం పక్కకు పెట్టి అవి మొక్కలు కొయ్యి. ఇది బయటకు వద్దు. అదే సూర్యవాళ్ళకి అలాగే పంపిస్తారు. తింటావా?